సూరి కేదార్ని కలిశానని, కేదార్ బాగోగుల గురించి ఈ ఉత్తరం రాసే వరకు నాకు కేదార్ గురించి తెలియలేదమ్మా. అందుకే నా మనవణ్ణి వెతుక్కుంటూ వచ్చేశానమ్మా. తల్లి ప్రేమ లేకుండా, తండ్రి నీడ లేకుండా నీ కొడుకు ఇన్నేళ్ళు కష్టాలు పడుంటాడని నాకు తెలుసమ్మా. కానీ ఇవాళ నుంచి వాడికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా. నేను చూసుకుంటాను. నీ కొడుకుని కలిసి వాడికంటూ ఈ తాతయ్య ఉన్నాడన్న ధైర్యాన్నిస్తాను. ఇప్పుడే వాడితో మాట్లాడతానమ్మా. దాత్రి, రాహుల్ వాళ్ళని కలిసి అలానే అమ్మ పాత ఫోటోకి ఫ్రేమ్ కట్టిద్దామా? సరే, ఎలాగో ఇంట్లో పని కూడా ఇంకా అయిపోయింది, పద వెళ్దాం. ఇవాళ స్కూల్ లేదు కదా, ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాం నిషి. ఇంట్లో పనులన్నీ వదిలేసి బాలాదూర్ తిరగడానికి పోతుండారా? వంట పనంతా చేసి వెళ్తున్నాం అత్తయ్య గారు. నేను జ్యూస్ తాగే టైం అయింది కదా, ఇచ్చావా? చేసి నీ రూమ్ లోనే పెట్టాను నిషి. మరి నా కాఫీ సంగతి ఏందమ్మి? చిలకమ్మ అందరికీ కాఫీ పెడుతుంది పిన్ని. అయినా స్కూల్ ఉన్నప్పుడు ఎలానూ ఇంట్లో ఉండరు. ఇలా ఖాళీ రోజుల్లో అయినా ఇంట్లో ఉండి పనులు చేయటం నేర్చుకోండి. అనాథల్ని అనామకుల్ని తేరగా కూర్చోబెట్టి మేపేదానికి ఇదేమీ సత్రం కాదు. సరే అత్తయ్య, ఇంకోసారి ఇలాంటి పనులు పెట్టుకోము. అమ్మీ, ఇట్ట వాళ్ళ మీద పెత్తనం జలాయిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసునా? ఆ అమ్మి జగదాత్రి అన్నింటికీ అడ్డుమాట చెప్తాది కదా. ఇప్పుడు చూడు ఎట్టా చెప్పినట్టేనుండదో. ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ మా ఇంట్లో ఉన్నప్పుడు మేము ఎలా చెప్తే అలా వినేదత్తయ్య. ఎందుకు దాత్రి నన్ను ఆపావు? పిన్నికి సరైన సమాధానం చెప్పేవాణ్ణి. అన్నీ తెలిసి కూడా మళ్ళీ నన్ను అనాథ అంటున్నారు. మన దగ్గర సాక్ష్యాలుండి మన మాట నిరూపించుకునే వరకు వాళ్ళంటూనే ఉంటారు కేదార్. మనం దానికి రియాక్ట్ అయితే అనవసరంగా గొడవ జరగడం తప్ప ఇంకే యూజ్ ఉండదు. యువరాజ్ అన్ని దారులు మూసేశాననుకుంటున్నాడు, కానీ ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేను సుధాకర్ గారి కొడుకునని నిరూపించుకునే సాక్ష్యం నాకు దొరికేలా చేస్తాడు. పద. హలో హలో, సుధాకరేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? ఏంటి సుధాకర్, 25 ఏళ్లు గతాన్ని మర్చిపోయేలా చేశాయా? లేదా చేసిన తప్పులు పాపాల్ని మర్చిపోయి సంతోషంగా బ్రతికేస్తున్నావా? హలో, ఎవరు మాట్లాడేది? వీరశంకర్, 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 వీరశంకర్.